హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఆంజనేయ స్వామి పూజ విశిష్టత గురించి అయితే తెలియజేయబోతున్నానండి. ఆంజనేయ స్వామి పూజ ఎంత శ్రేష్టమైనదంటే, ఆంజనేయ స్వామి పూజ చేయటం వల్ల శని బాధలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులున్నా అవి ఖచ్చితంగా అయితే తొలగిపోతాయండి. ఆంజనేయ స్వామి పూజ చేసిన వాళ్ళకి శని అనేది పట్టదనమాట. ఒకవేళ ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా అది చాలా చిన్నగా అయితే పోతుంది. ఆంజనేయ స్వామి భక్తుల మీద శని ఎలాంటి ప్రభావాన్ని చూపడు. ఆంజనేయ స్వామి శివుడి యొక్క 11వ అవతారంగా భావిస్తారు. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి దోషాలైతే తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, లేదా ఏదైనా సంసారంలో బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళు, అనారోగ్యాలు పాలైన వాళ్ళు, భూతప్రేత బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించడం వల్ల వాళ్ళ కష్టాలు అయితే తొలగిపోతాయి. ఈ తమలపాకుల మాల అంటే ఆంజనేయ స్వామికి ఎందుకు ఇష్టము అంటే, ఒకసారి సీతాదేవి చుట్టిన తమలపాకులను రాముల వారు సేవిస్తున్నప్పుడు, ఎందుకు స్వామి ఇవి తీసుకుంటున్నారు అని అడిగితే, ఇలా నోరంతా ఎర్రగా ఇద్ది అని చెప్పినప్పుడు ఆంజనేయ స్వామి బయటకు వెళ్ళి తమలపాకులు ఒళ్ళంతా చుట్టుకొని ఆనందంతో గెంతులు వేస్తూ వచ్చాడంట. ఇంకొక కథ ఏమిటంటే, అశోకవనంలో సీతాదేవి ఉన్నప్పుడు ఆంజనేయ స్వామివారి జాడ చెప్పినప్పుడు సీతాదేవి సంతోషంతో పూలు కనిపించక తమలపాకుల మాలను మెడలో వేసిందనమాట. అందువలన స్వామివారికి తమలపాకులంటే చాలా ప్రీతి అని చెప్తారు. తమలపాకుల మాలను సమర్పించడం వల్ల స్వామివారు చాలా సంతోషిస్తారనమాట. శివుడు ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూత కాబట్టి స్వామివారికి తమలపాకులు సమర్పించడం వల్ల చల్లదనం కలుగుతుంది. తమలపాకులు జ్వరాన్ని కూడా తగ్గిస్తాయండి. చిన్నపిల్లలు, ఆహారం సరిగ్గా తినని వాళ్ళు, లేదా పిల్లలకి ఎలాంటి దోషాలున్నా ఇబ్బందులున్నా ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను పిల్లల చేత సమర్పించండి. స్వామివారికి సింధూరం పూజ కూడా చాలా ఇష్టం. ఆంజనేయ స్వామికి సింధూరం పూజ చేయటం వల్ల శత్రుబాధలు తొలగుతాయి. అలాగే ఆంజనేయ స్వామి వైశాఖ బహుళ దశమి రోజు జన్మించారు. ఆ రోజునే హనుమత్ జయంతిగా అయితే జరుపుకుంటాము. ఆంజనేయ స్వామి చాలా త్వరగా కరుణిస్తాడండి. ఆయన అనుగ్రహం చాలా త్వరగా దొరుకుతుంది. అయితే మన ప్రయత్నం మనం చేస్తే, స్వామిని పూజిస్తే ఆ స్వామి సహకారాలు ఎప్పుడూ అందుతాయి. ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్ళకి శని ఎలాంటి దోషం కలిగించనని, ఎలాంటి ఇబ్బందులు కలుగజేయనని ఆంజనేయ స్వామికి మాట అయితే ఇచ్చారనమాట. రావణాసురుడి చెరలో ఉన్న శనీశ్వరుణ్ణి ఆంజనేయ స్వామి విడిపించినప్పుడు, స్వామి నేను నీ భక్తులకు ఏలినాటి శని ప్రభావంలో కూడా నేను ఎలాంటి ఇబ్బందులు కలుగజేయను అని చెప్పి ఆంజనేయ స్వామికి మాట ఇచ్చారు. ఇంకో కథ ఏమిటంటే, ఆంజనేయ స్వామి శని ఆంజనేయ స్వామిని పడతాను అని చెప్పి ఆయన భుజాల మీద ఇబ్బంది కలుగజేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి శనిని గట్టిగా పట్టుకొని వదలకుండా ఇబ్బంది పెట్టారనమాట. అప్పుడు శని, నన్ను వదిలిపెట్టు స్వామి, నన్ను క్షమించు, నేను నీ భక్తులను కానీ నీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగనివ్వను, నా దోషాలేవి నీ భక్తులకు తగలవు అని చెప్తాడనమాట. అందువలన ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్ళకి శని బాధలు ఉండవు. అలాగే భూత ప్రేత బాధలు కానీ ఎలాంటి బాధలు కూడా ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్ళకి తగలవు. స్వామివారికి ఏదైనా మనం కోరిక కోరుకొని స్వామివారి మండల దీక్ష చేస్తే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కరుణిస్తాడండి. మన కోరిక ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆంజనేయ స్వామి చాలీసా కానీ, ఆంజనేయ స్వామి మంత్రాలు కానీ చాలా శక్తివంతమైనవి. ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. ఆంజనేయ స్వామి పూజ చేసే వారికి రాముల వారి అనుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆంజనేయ స్వామి బడబానల స్తోత్రం నిత్యం జపించడం వల్ల ఎవరైతే అనారోగ్యాల పాలై ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం అయితే కుదుట పడుతుంది. వారి పేరు మీద మనం చేయలేని వాళ్ళు ఉంటే వారి పేరు మీద మనమైనా చేసి 41 రోజులు స్వామివారికి ఆ బడబాలన స్తోత్రాన్ని పూజ చేయటం వల్ల వాళ్ళ అనారోగ్యం అయితే తగ్గుతుంది. ఆంజనేయ స్వామి
పూజ పిల్లల చేత ఖచ్చితంగా చేయించండి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండే ఆంజనేయ స్వామి పూజ అలవాటు చేయటం వల్ల పిల్లలు మంచి జీవితంలో మంచి ఉన్నత స్థాయికి అయితే మాట వినని పిల్లలు లేదా సరిగ్గా అంటే మాట వినకుండా కొంచెం హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లలు ఎవరైనా ఉంటే ఆంజనేయ స్వామి పూజ అలవాటు చేయటం వల్ల కానీ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తీసి రోజు పిల్లలకి ధరింప చేయటం వల్ల కానీ పిల్లలు చక్కగా మాట అయితే వింటారు. పిల్లలకి చేత ఖచ్చితంగా హనుమాన్ చాలీసా కానీ దండకం కానీ పిల్లల చేత అయితే ఖచ్చితంగా చేయించడానికి ట్రై చేయండి. ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.